నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 11వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశీర్ష మాస అమావాస్య తిథి సాయంత్రం 5:26 వరకు, తదుపరి పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:39 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 12:52 నుండి రాత్రి 2:18 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుండి 2:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:52 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి ఉదయం 11:17 వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:11 వరకు. గుడిక కాలం ఉదయం 9:36 నుండి 11 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 6:49 నుండి 8:13 వరకు. ఈ రోజు మహోదధి అమావాస్య. ఈ రోజు భక్తులు నీరు, పెరుగు, నెయ్యి తదితరాలను పేదలకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వలన సంపద వృద్ధి జరుగుతుంది అని భావిస్తారు. ఈరోజు బకుల అమావాస్య లేదా వకుల అమావాస్య. వ్యవసాయదారులు ఈ పండుగను జరుపుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో వ్యవసాయదారులు ఈరోజు మామిడి చెట్లకు ప్రత్యేక పూజలు చేసి మామిడి ఆకులను, మామిడి పువ్వులను జగన్నాథునికి సమర్పిస్తారు. పూరి జగన్నాథ్ ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు అమావాస్య తిథి సాయంత్రం 5:26 వరకు ఉన్నందువలన ఈరోజు కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవడానికి అనుకూలం. ఈరోజు పిండ పితృ యజ్ఞ, పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. శాక్తేయ తాంత్రిక సాంప్రదాయంలో కొన్ని ఆచారాల ప్రకారం ఈరోజు కమలాదేవి జయంతి. కమలాదేవిని తాంత్రిక లక్ష్మీదేవిగా భక్తులు భావిస్తారు. తమ జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు నివృత్తి కోసం, ఆర్థిక అనుకూలతల కోసం ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం ఈరోజు హనుమాన్ జయంతి. మార్గశీర్ష అమావాస్య రోజు తమిళనాడులో భక్తులు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఈరోజు అన్వాధానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. సాయనరవి ఉత్తరాషాఢ నక్షత్రంలో రాత్రి 8:15 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.